వెల్కమ్ టు రైట్ టీవీ. నేను లక్ష్మి. ఢిల్లీలో జరిగిన పేలుడుతో దేశమంతా ఆందోళనకి గురైంది. దర్యాప్తు వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు చెందిన డాక్టర్ ఉమర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అతను చాలా కాలంగా ఉగ్ర కార్యకలాపాలకు పథకాలు సిద్ధం చేస్తున్నట్లు తేలింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ దాడి కోసం ఉమర్ టీం గత 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తూనే ఉంది. పోలీసులు ఉమర్ కుటుంబ సభ్యుల మీద కూడా విచారణ చేపట్టి అతని సోదరుడు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ భద్రతపై మరోసారి ఆందోళనలు పెంచగా దర్యాప్తు సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తూ ఉన్నాయి. దర్యాప్తు సమయంలో ఉమర్ తల్లి చెప్పిన మాటలు కేసుకు మరింత స్పష్టతను తీసుకొచ్చాయి. ఆమె చెప్పిన ప్రకారం తన కుమారుడు తీవ్రవాద భావాలకు ఆకర్షితుడయ్యాడని ముందే తెలుసుకున్నారట. కానీ చాలా రోజులుగా అతనితో తమకు ఎలాంటి సంబంధం లేకుండా పోయిందని చెప్పింది ఉమర్ తల్లి. పేలుడుకి కొద్ది కాలం ముందు ఉమర్ తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేయవద్దని చెప్పిన విషయాన్ని కూడా అతని తల్లి వెల్లడించింది. ఇది దర్యాప్తు అధికారుల్లో మరిన్ని అనుమానాలకు కారణమైంది. అయితే ఉమర్ ప్రవర్తనలో కనిపించిన అనుమానాస్పద మార్పుల గురించి ఉమర్ కుటుంబం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని విచారణలో తేలింది. పేలుడు ఘటనలో సూసైడ్ బాంబర్ ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వృత్తిరీత్యా డాక్టర్గా పనిచేసే ఉమర్ జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాన్ని పెట్టుకున్నాడు. పేలుడికి ముందు పోలీసులు ఉమర్ ముఠాలో ఉన్న పలువురు సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2900 కేజీల వరకు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రూపు దేశవ్యాప్తంగా పలు పెద్ద నగరాలలో కూడా దాడులు చేయాలనే పథకం వేసింది. ప్రత్యేకంగా దీపావళి, రిపబ్లిక్ డే వంటి ముఖ్యమైన రోజులనే దాడులకు లక్ష్యంగా పెట్టుకున్నారని దర్యాప్తులో తెలిసింది. అయితే చివరి నిమిషంలో దీపావళి రోజున దాడులు, పేలుళ్ల ప్లాన్ను ఉపసంహరించుకున్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. అధికారులు పేలుడు పదార్థాలు ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. ఉమర్ నబీ ఇల్లు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారనే సమాచారం అందుతోంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు ఉమర్ ఇంటిని కూల్చివేశారు. ఉమర్ కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నాడనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఉగ్రవాదుల ఆశ్రయం కోసం, ఆయుధాల కోసం అతడి ఇంటిని ఉపయోగించారనే ప్రచారం సైతం సాగింది. ముందుగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ ఉన్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అనంతరం పటిష్టమైన భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇంటిని పేల్చివేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా భద్రతా దళాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ కూల్చివేత అనంతరం పుల్వామా జిల్లా అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు.